ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ప్రభుత్వానికి ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం మా డిమాండ్స్ అంటే ఇప్పుడు లైక్ ఆయన మార్నింగ్ ఏం చెప్పిండంటే జర్మనీ గురించి ఆయన చైనా గురించి వీడి గురించి చెప్పాడు కదా. సో ఇక లాజికల్ గా మాట్లాడుకోవాలంటే అదే ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? జర్మనీ చైనా గురించి చెప్పాడు. జర్మనీ ట్రిలియన్స్ కానీ ఎకనామిక్ ఫార్మ్ గురించి ఆయన తెలుసు కదా. సో దాంతో పాటు ఏం చేశాడు, కమర్షియల్ వేలో వచ్చేసరికి అమెరికన్ కంపేర్ చేశాడు. అక్కడ ఆ దేశంలో మరి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది, ఇక్కడ ఎందుకు ఫ్రీ లేదు? అదొకటి. సరే ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వెల్ఫేర్ స్కీమ్ దీని ద్వారా ఏమైతుందంటే, సరే ఇప్పుడు మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకుందాం ఫ్యాక్టరీ అంటే మనం కూడా కాంపిటేటివ్ లో చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెల్ఫేర్ స్కీమ్స్ ఫ్రీ ఇస్తున్నాడు. దీని వల్ల ఏమైతుందంటే మనకి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎడ్యుకేషన్ దూరం అవుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద టైం అతను ఏం మాట్లాడుతుంది, ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ గురించే చెప్తున్నాడు. అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన రిసోర్స్మెంట్ మాకు క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు నిజంగా చెప్తాను, ఇక్కడ ఇస్పాన్ యూనివర్సిటీలో చదువుతున్నాం కదా, మాకు వచ్చే ఫ్యాకల్టీ వచ్చేసరికి ఒక అప్డేట్ నాలెడ్జ్ లేదు. అంటే ఎవరు క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వాస్తవానికి ఇప్పుడున్న గ్రౌండ్ వర్క్ ఏంటంటే డే బై డే ద ప్రొఫెసర్ విల్ బి అప్డేటెడ్. ఒకటి అతను అప్డేట్ అవుతున్నాయి కదా తెలిసేది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏమైనా అనగానే మొత్తం ఏఐ డ్రివెన్ నడుస్తుంది. ఏఐ డ్రివెన్ నడిస్తే ఏ విధంగా అప్రోచ్ అవుతాం? క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పాలన్నా కానీ దాని ఒక కాగ్నిటివ్ వేలో కానీ ఒక అబ్జెక్టివ్ వేలో చెప్పాలంటే మాకు ఒక ప్రొఫెసర్ నీడెడ్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ ప్రొఫెసర్స్ అయినా కానీ యూనివర్సిటీ డెవలప్మెంట్ చేయడానికి ఏ ఫండ్ అయినా కానీ 1000 crores కాదు, క్రోర్స్ కన్నా ముందు ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ మనకు కావాల్సిన రిసోర్స్మెంట్ ఇంపార్టెంట్. సో ఒక క్లాస్ రూమ్ లో కూర్చున్నామంటే ఒక ప్రొఫెసర్ చెప్పేది ఒక సొసైటీ ఎంటైర్ సిస్టమ్ కి అర్థం కావాలి. అలాంటిది ఒకటి, అదొకటి. ప్లస్ జాబ్స్ కూడా ప్రాబ్లం, ఇక్కడ జాబ్ సీకింగ్స్ ఉన్నాయి బాగా ప్రభుత్వంలో. ఇంకోటి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాడు కదా, ఫ్రీ స్కీమ్స్ బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమనండి. అంటే కొంతమంది అంటే కొంచెం మేము సపోజ్ ఇప్పుడు కొంతమంది రీసెర్చ్ వేలోకి వెళ్దాం అనుకుంటాం. మేము ఇప్పుడు మా పీజీఎల్ అయిపోయిన తర్వాత కానీ పిహెచ్డీ ప్లాన్లకు వెళ్ళాం కానీ రీసెర్చ్ వేలోకి వెళ్తాం. రీసెర్చ్ వేలోకి వెళ్తే కానీ మాకు కనీసం మాకు ఒక ఎక్విప్మెంట్ సంబంధించిన ఒక థీసిస్ కానీ ఏమైనా చేయాలన్నా కానీ దానికి బడ్జెట్ ఉండాలి కదా. అదొకటి. అది కాదు, ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్ వస్తున్నా, మళ్ళీ అదే టాపిక్ వస్తున్నా. ఫ్రీ బస్ పెట్టాడు, మళ్ళీ అదే ఫ్రీ బస్ కి పెట్టా ప్రభుత్వానికి వేస్తున్నాయి క్వశ్చన్. అదే ఫ్రీ బస్ పెట్టాడు, మళ్ళీ అదే పరంగా మళ్ళీ మెన్స్ దగ్గర ఎందుకు, అంటే మన దగ్గర అంటే మొగోళ్ళ దగ్గర ఎందుకు అంత రేట్ పెంచాడు? ఇండైరెక్ట్ గా అతను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ రిసోర్స్మెంట్ దానికి సంబంధించిన ట్రెజరీలో గవర్నమెంట్ ఫండ్ ని ఫిల్ చేస్తున్నాడు. అదే కదా ఆ ఫ్రీ. నేను ఉమెన్స్ కి ఫ్రీ ఇచ్చాను అంటే మనం కూడా ప్రభుత్వం కూడా మనం క్వశ్చన్ చేయాల్సిందంటే, మనకు ఒక మనిషి ఫ్రీగా ఇస్తున్నా అంటే వీ హ్యావ్ టు థింక్ బిఫోర్. సో ఎందుకు వాళ్ళు ఇస్తున్నారు, ఆ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక నీడెడ్, వాళ్ళకి ఏదో ఒక ఇండైరెక్ట్ నీడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇస్తారు. సో దాని గురించి కూడా ప్రభుత్వాన్ని ఫ్రీ అనే స్కీములు పెట్టడం కన్నా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా అదే విధంగా, అవును ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి పుష్ చేయండి. మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు. గ్రౌండ్ అంటే అవును సిస్టమ్ లో కొంచెం చాలా మంది కరప్షన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించింది కానీ కొంచెం మంచి వాళ్ళ చేతిలో పెట్టి దాన్ని ఒక ఇరిగేషన్ లెక్క కాకపోయినా కొంచెం అప్డేటెడ్ బై అంటే డెవలప్మెంట్ స్కీమ్ లో చేస్తే బాగుంటది. అదొకటి.